మన సీఎం ఎవర్రా? చెప్పండి చెప్పండి చెప్పరా? మన సీఎం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. మన యువర్ థింకింగ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా? మన సీఎం రా. ఇంకోసారి మన సీఎం రా. ఇండియా. Hey, y'all, come look at this. పాకిస్తాన్. అది నాకెందుకు చెప్తున్నారు? అంటే 9 గుర్రాలు పరిగెడతాయి లోపల. అదేలాగా? How it is possible? 10వ గుర్రం అవుతుంది. ఇప్పుడు నువ్వు ఏమన్నా? 10వ గుర్రం అవుతుంది. ఏమిటండి మీరు మాట్లాడేది? నేను ప్రతి మాటలో కూడా జగనన్ననే ఫాలో అవుతాము. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. జగనన్న ఎప్పుడు చెప్పే మాట, అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. జగనన్న ఎప్పుడు చెప్పే మాట, 2 చేతులు ఇలా పైకెత్తి ఇలా 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 ఇలా. రేపు జగనన్న ముఖ్యమంత్రి అయి నేనే ఎమ్మెల్యే అయిన తర్వాత మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. భరత్ అనే నేను మహేష్ బాబు ఎలా ఉంటాడా? మిల్క్ బాయ్ లా ఉంటాడు. నువ్వు ఎలా ఉంటావురా? మిల్క్ ఇచ్చే గేదెలా ఉంటావు. 24 గంటల పాటు రాజమండ్రి ప్రజలకు మంచినీళ్ళు సరఫరా చేసే విధంగా నా ప్రయత్నం 100% చేస్తాను అని మాట ఇస్తా ఉన్నాను. నమ్మొచ్చా? నా మీద నాకే నమ్మకం లేదు సార్, మీరైనా నమ్మండి సార్. రాజమండ్రి అనంగానే వినిపించే పేరు మార్గాని భరత్. ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా? సో ఈ భరత్ అంటే రాజమండ్రి, రాజమండ్రి అంటే భరత్. ఈ విధంగా అయిపోయింది ఈ రోజు పరిస్థితి. బ్రదర్ నువ్వే అనుకోనంటే దీన్ని చెప్పేద్దాం. ఇంతకు ముందు ఆయన రీల్ హీరో, హా. ఇప్పుడు రియల్ హీరో అవుతున్నారు ఆయన. అయ్యి బాబోయ్ నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ఆ రియల్ హీరో ఎలా అయ్యారు, ఏమి చేసి అయ్యారు? అటు చూడు బే. నాకు ఒక్క విషయం అర్థం కాలే, ఏంటో అది. కాకినాడ రాజమండ్రి 2 ట్విన్ సిటీస్ ఎలా అవుతాయి అనేది మాత్రం అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఈ 2 సిటీస్ ని ఎందుకు కలపకూడదండి? ఇప్పుడు సికింద్రాబాద్, హైదరాబాద్ ఎట్లా కలిసినాయి? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? సికింద్రాబాద్ హైదరాబాద్ తిప్పి కొడితే 11 కిలోమీటర్లు 10 కిలోమీటర్లు అట్లా ఎందుకు కాదండి? ఎందుకు కాదు? ఎందుకు చేయలేము? ఇప్పుడు నేను అదే 60 కిలోమీటర్లు. నేను అదే చెప్తున్నా. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. మోరంపూర్ ఫ్లైఓవర్ ని కూడా నా ఆస్తులు అమ్మైనా నిర్మిస్తానన్నారు. అసలు మీకున్న ఆస్తి ఎంత అండి? 27,819. బూమ్ బూమ్ అంట, డిఎస్సి అంట, స్పెషల్ స్టేటస్ అంట, క్యాపిటల్ అంట. మనకు కావాల్సినన్ని మద్యం షాపులోనే ఉన్నాయి. ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ఎక్కడో కొడుతుంది సీనా. ప్రజల్ని మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ప్రజల్ని మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆడిని టార్చర్ చేస్తా అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావుట్రా? నిన్ను మోసగాడు కావాలా? మనోడు అనుకున్నారు, పగోడు వీడు. తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనవి చేస్తున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఎందుకు వెళ్ళవురా? ఏం మాయరాగ నీకు? అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. అటు చూడు, 7 గాడిదల వయసున్నా ఎంత బుద్ధిగా వచ్చాడో స్కూల్ కి. స్టార్టింగ్ లో ఉన్న ఇంత ఇన్సల్టా
చచ్చినా నేను ఇక్కడ చదవను. ఏదో తేడాగా ఉందేంటి? గవర్నమెంట్ జాబ్ రావాలంటే పోలీస్ కేసు ఉండకూడదు, అది ఇది అంటారు. జగన్కి ఎన్ని కేసులు ఉన్నాయన్నా? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. అలాంటిది సీఎం పోస్ట్ ఇచ్చారు అలాంటికి, అది ఎంతవరకు కరెక్ట్? అది కరెక్టే కదమ్మా. ఒక చిన్న కేసు ఉంటేనే గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలనేది, ఒక 10-15 కేసులు ఉన్నవాడికి సీఎం పోస్ట్ అలాగనే ఇస్తారు. అది నాకు అర్థం కాదు. అంటోడికి జాబ్ వచ్చింది చూడరా, అదిలా నాకు కాలేదు. మీకేం పని లేకపోతే గాడిదలు కాసుకోండి పోయి. అదే పని చేస్తున్నాను. కాసేపటి కింద నేను వచ్చేటప్పుడు కారులో వచ్చేటప్పుడు చాలా ఫ్లెక్సీలు కనపడ్డాయి. ప్రతి చోట నేనే కనపడ్డాను అనుకో, అది వేరే విషయం. చూశారా ఎన్ని వ్యధ వేషాలు ఇస్తున్నాడు. ఏడు సైడు వీడేదో ఆవిడ తెలియదేంటి మారే మీరేమైనా చేయగలరు. ఎక్కడైనా ఫ్యామిలీలో ఒక్కడి తేడాగా ఉంటాడు, మీ ఎంటైర్ ఫ్యామిలీ తేడా అండి. ఎవరికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంటారు. నాకేంటి శర్మ ఇలా కొంపంతా ఉన్నాడు. తన జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల 3 సంవత్సరాల కాలంలో అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. 4+20 ఎంత? కరెక్ట్ గా 420 కాదా? సార్ ఏంటి సార్ అది? కరెక్ట్ గా 420 కాదా? ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సెకండ్ అండి. బ్యాంకులతో మాట్లాడి ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. ఇంకోసారి ఆ వడ్డీలను కూడా 8.5% నుంచి 9.5%కి ఆ వడ్డీలన్నీ కూడా తగ్గించడం జరిగింది. గుడ్, ఎల్కేజీలో పడండి. ఖచ్చితంగా జగన్ రావాలని కోరుకుంటున్నాం. జగన్ గారు రావాలని. ఎందుకని సార్? ఒక శంక నాటినాడు, ఆడ అత్తే ఇంకోసారి 2 శంకలు నాగిపోతారు జనం మొత్తం. అంత దోషం ఏంటి మీకు? ఏమైనా చేశారా పర్సనల్ గా? ఏం చేయలేదు కదా, అందుకే ద్వేషం. అందుకే ఏమైనా చేసుంటాం, అభివృద్ధి ఏమైనా చేసుంటాం, ద్వేషం ఉండకపోదు. వేసేసాడు, బాగా వేసేసాడు. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.